సో అందరికీ హాయ్. మన 56 డేస్ షెడ్యూల్‌లో ఫస్ట్ 5 డేస్ ఓబీజీకి అనుకున్నాం గదా! ఇందులో డే 1 అయితే కంప్లీట్ అయిందనమాట 26న. సో నేనేమనుకున్నానంటే ఈ 26థ్, 27థ్ ఈ ఫస్ట్ 2 డేస్ కూడా ఆబ్స్టెట్రిక్స్ కంప్లీట్ చేసుకొని 28, 29 ఈ 2 డేస్ కూడా గైనకాలజీ కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత 30థ్ వచ్చేసరికి పీవైక్యూస్ కానీ, రివిజన్‌కి గానీ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఇందులో కొంత పోర్షన్ అయితే కంప్లీట్ అయింది. సో ఇవాళ వచ్చేసరికి అరౌండ్ ఒక 8 అవర్స్ అయితే చదివాను. 8 అవర్స్ 40 మినిట్స్. దీన్ని మనం కొంచెం ఒక 11 అవర్స్, 12 అవర్స్‌కి పుష్ చేసుకోగలిగితే బావుంటది. ఎందుకంటే మనకు కొంచెం తక్కువ టైం ఉంది కాబట్టి. సో అదనమాట. అండ్ అలాగే నేనైతే ఏమనుకున్నానంటే ఓబీజీ కానీ, సర్జరీ కానీ ఇవి 2 కూడా పూర్తిగా 100% మాక్సిమం అయినంత వరకు కంప్లీట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. 100 కాకపోయినా కనీసం 80% అన్నా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానివల్ల ఏంటి అంటే మనం తక్కువ టైం ఉంది కాబట్టి మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా కొంచెం పైపైన చదువుకుంటాం కాబట్టి కొన్నన్నా గ్రిప్ ఉంటది. కొన్నన్నా పర్ఫెక్ట్‌గా చదివినట్టు ఉంటది అనే ఇంటెన్షన్‌తో ఓబీజీ, సర్జరీ ఇవి 2 100% కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇందులో ఓబీజీలో అయితే కొంతవరకే కంప్లీట్ అయింది. యాంటీపార్టమ్ హెమరేజ్, పోస్ట్ పార్టమ్ హెమరేజ్, ట్విన్ ప్రెగ్నెన్సీ ఇంకా ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ అయితే అయ్యాయి. ఇంకా కొన్నున్నాయి. సో అవి రేపు ఇవాళకి కంప్లీట్ చేసేసుకుంటాను. అండ్ నేనైతే సోర్స్ కింద ప్రిప్లైడర్ వాడుతున్నాననమాట. సో ఏ సోర్స్ అయినా వాడొచ్చు. నేనైతే ప్రెజెంట్ అది ఫాలో అవుతున్నాను. మెయిన్ వీడియోసే చూస్తున్నాననమాట ప్రెజెంట్ అయితే. తక్కువ టైం ఉంది కానీ చెప్పాను కదా! ఓబీజీ సర్జరీ అనేది మొత్తం కంప్లీట్ చేసుకుందాం అని డిసైడ్ అయ్యాను. సో కాబట్టి మెయిన్ వీడియోస్ చూస్తున్నాను. మొత్తం 100% అవ్వకపోయినా కనీసం 80% అవుద్ది. మిగతా 20% అయితే రివిజన్‌లో చూస్తాం. రివిజన్ వీడియోస్ చూద్దాం అని అయితే అనుకుంటున్నాను. సో అదనమాట. కానీ మిగతా కొన్ని సబ్జెక్ట్స్ పీఎస్ఎం కానీ, లేకపోతే ఇంకా వేరేవి కానీ ఇవన్నీ కూడా రివిజన్ వీడియోసే చూస్తాను. మోస్ట్‌లీ అదే ప్రిఫర్ చేస్తాను. కానీ ఇదివరకి మెయిన్ వీడియోసే చూస్తాననమాట. సో ఇదనమాట నిన్న కంప్లీట్ అయిన డే 1లో జరిగింది. ఇవాళ వచ్చేసరికి మిగతా ఓబీజీలో మిగతా పార్ట్ అంతా కంప్లీట్ చేయాలి. సో అది. మిగతా ఇవాళ ఎంతవరకు కంప్లీట్ అవుద్ది ఏంటనేది మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. సో కీప్ ప్రిపేరింగ్ అండ్ బై.